హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి నాదర్గుల్లో మీరు చాలా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తుంటారండి. ప్లాట్స్ దొరకాలన్నా కూడా మీరు చాలా సర్చ్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి నాదర్గుల్లో చూసుకున్నట్టయితే మనకి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి మనకి వెంచర్ రావడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి 17.5 ఎకర్స్లో మనకి డెవలప్మెంట్ అనేది కూడా చేస్తున్నారండి. అలాగే ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి మెయిన్ రోడ్ కూడా చూసుకుందాం అండి. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం రోడ్ వచ్చేసి మనకి 120 ఫీట్ రోడ్ అండి. సెట్ బ్యాక్ కూడా చేసి అనేది ప్రాజెక్ట్ అనేది కూడా డెవలప్మెంట్స్ వర్క్స్ అనేవి కూడా నడుస్తున్నాయండి. అలాగే ఇప్పుడు మన కనెక్టివిటీస్ చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చెప్పుకున్నామో 120 ఫీట్ రోడ్, ఇది మనకి టువర్డ్స్ నాదర్గుల్ నుంచి మనకి తుర్కెంజాల్ వరకు కూడా వెళ్తుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన వారు వచ్చేసి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్ ఈకో పార్క్ అండి. ఈకో పార్క్ పేరు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉందండి. ఈ నాదర్గుల్ ఏరియా అనేదండి మనకి అట్మాస్ఫియర్కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ జోన్ కూడా ఉండదు. ఎవరైతే నేచర్కి దగ్గరగా ఒక ప్రశాంతమైనటువంటి అట్మాస్ఫియర్లో ఒక సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి. మనకి కనెక్టివిటీస్ కూడా మనకి చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఒకసారి కనెక్టివిటీస్ కూడా చూసుకుందాం అండి. గుర్రంగూడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. బిఎన్ రెడ్డి నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే బిఎన్ రెడ్డి నుంచి 6 కిలోమీటర్స్ అని చెప్పాను కదండి. బిఎన్ రెడ్డి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా మనకి హౌసెస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జరిగిపోయినాయండి. అక్కడ మంచి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక 10 మినిట్స్ డ్రైవ్ వేసుకోండి. ఆ 10 మినిట్స్లోనే మనకి ఇక్కడ వరకు వస్తే మనకి మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దట్టు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి. ఎల్బీనార్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే మనకు చూసుకున్నట్టయితే మెట్రో వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఆదిబట్ల చూసుకున్నట్టయితే 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ఆదిబట్ల 6 కిలోమీటర్స్ అని చెప్పుకున్నా కదండి. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్తానండి. మనకి టీసీఎస్ ఆదిబట్లనైతే 6 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకి కొంచెం ముందుకు వెళ్ళేది ఉంటే కనుక ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, అలాగే టాటా ఏరోస్పేస్, అలాగే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయండి. అంటే మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్లోనే నేను ఏవైతే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ చెప్పానో అక్కడి వరకు కూడా వెళ్ళిపోవచ్చు అండి. అలాగే తుక్కుగూడలో చూసుకున్నట్టయితే అండి మనకి ఫ్యాబ్ సిటీ కానీ, 4 సిటీ కానీ ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్స్కి దగ్గర ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్స్తో పాటు మనకి నేచర్గా కూడా దగ్గర ఉంది. దట్టు ఏంటంటే అండి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చూసుకోవచ్చు కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉందండి. రెడీ టు కన్స్ట్రక్షన్లో ప్లానింగ్ చేసుకునే వారికి ఇది ఒక బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ మంచి రిటర్న్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే అండి మనకి ఈ కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి బెటర్ కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి మంచి రిటర్న్స్ అనేది కూడా వస్తాయండి ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి. మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తెలుసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 17.5 ఎకర్స్ అని చెప్పుకున్నాం కదండి. మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరిగిందండి. ప్రాజెక్ట్ కూడా మనకి వర్క్ అనేది కూడా ఇంకా ప్రోగ్రెస్లో ఉందండి. చూసుకోవచ్చు మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి మనకి ట్రీస్ అన్ని కూడా తేవడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే అండి మనకి ఏవైతే మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా మనకి చేయడం జరుగుతుందండి. లైక్ మనకి సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే మనకి ఎలక్ట్రిసిటీతో పాటు అలాగే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్తో పాటు మనకి మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేస్తున్నారండి. అలాగే ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 16 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూసుకున్నామండి. మనకి దగ్గరలోనే ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అంటే మనకి బడంగపేట కూడా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 6 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, అలాగే జీ స్కూల్ అయితే మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే మనకి సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. సాగర్ హైవేలో కూడా చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా మనకి సాగర్ హైవేలోనే ఉంటుంది అండి. నాదర్గుల్లో ఈ లేఅవుట్ చూసుకున్నట్టయితే అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి అన్ని ఎమ్యూనిటీస్తో, అంటే మనకి హెచ్ఎండి అని మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ దగ్గరలో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం కూడా అండి మనకి జీపీ లేఅవుట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి అన్నిట్లలో కల్లా ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు హెచ్ఎండి లేఅవుట్స్లలో. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్కి మెయిన్ అడ్వాంటేజెస్ కూడా చెప్పాను కదండి. మళ్ళొకసారి కూడా చెప్తున్నానండి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నా కూడా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయండి. అలాగే మనకి రైట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు అండి మనకి విల్లాస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇందులో మనకి ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 24 ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎమ్యూనిటీస్ అనేది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏవే ఎమ్యూనిటీస్ వస్తున్నాయి అనేది ఒకసారి మీకు డిస్ప్లేలో కూడా ఇస్తున్నానండి. ఒకసారి పాజ్ చేసి అయితే చూడండి. మనకి కనెక్టివిటీస్ బాగున్నాయండి. అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్కి బాగుంది. అలాగే ఎడ్యుకేషన్కి కూడా దగ్గర ఉంది. అలాగే మనకి బిఎన్ రెడ్డికి జస్ట్ 6 కిలోమీటర్స్ అండి. ఎల్బీనా నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది.
ఒక్కసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. మనకి ప్లాట్స్ మీద చూసుకున్నట్టయితే అప్ టు మనకి 60% వరకు లోన్ అన్న కూడా మనకి అవైలబుల్ ఉందండి. ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తానండి. మనకి 36,000 per square yard చెప్తున్నారు. ఇందులో మనకి ఆల్ ఫేజింగ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మంచి డైమెన్షన్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి 150 నుంచి అప్ టు మనకి 550 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ 150 ఒక డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 30 into 45 డైమెన్షన్ వస్తుందండి. రేపటికల్లా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా బ్యూటిఫుల్ ఎలివేషన్తో పాటు 100% వాస్తు ప్రకారంగా మీరు కన్స్ట్రక్షన్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి 225 ప్లాటింగ్స్ అయితే రావడం జరిగిందండి. ఇందులో మనకి ఆల్ ఫేజింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే అండి మనకి 150 నుంచి మనకి అప్ టు 500 అని చెప్పాం కదండి. మీ యొక్క బడ్జెట్ని బట్టి 150 or 200 కానీ లేదంటే 300 అనేది కూడా ప్లాటింగ్స్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క బడ్జెట్ని బట్టి ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే రెంటల్ ఇన్కమ్ కూడా మనకి జనరేట్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇవి మన దగ్గరలో ఈ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ ఈ రోడ్ కనెక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.